3వ అధ్యాయం. ప్రకటన తండ్రి జీవాధిపతి అయిన ప్రభువా, ఈ సమయంలో నీ వాక్య ధ్యానం చేస్తూ ఉండగా సన్నిధి మాకు తోడుగా ఉంది. అనేక సార్లు మేము ధ్యానం చేస్తున్నప్పటికీ కొత్త విషయాలు దాంట్లో నుంచి తెలియచేయగలిగిన దేవుడు, మీ ఆత్మ ద్వారా ఈ కార్యం జరిగించున్నామని మేము తెచ్చుకున్నాను. మీ వాక్యం ద్వారా మాకు స్వస్థత అనుగ్రహించమని ఈ యొక్క ఫేస్బుక్లో, యూట్యూబ్లో అనేక మంది నీ వాక్యాలు వింటున్నారు. వారిని కూడా దీవించమని, బలమైన సంఘంగా మమ్మల్ని అందరినీ నడిపించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. మనం ఎన్నిసార్లు వాక్యం విన్నప్పటికీ కూడా మరొక కొత్త విషయాలు దాంట్లోంచి పట్టుకొస్తాడు పరిశుద్ధాత్మ. ఇది వరకు విన్నామండి అని అనుకుంటాం ఒకసారి, కానీ దాంట్లోంచి కొత్త వస్తుంది. అనుదినం కొత్తగా చెప్పగలిగిన శక్తి పరిశుద్ధాత్మ ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చెప్తున్న వాక్యాన్ని ప్రపంచంలో కొన్ని కోట్ల మంది దైవజనులు ఇదే వాక్యాన్ని ఇంకా లోతుగా, ఇంకా అర్థమయ్యేలాగా అదే వాక్యం చెప్తారు. ఇది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఇదే వాక్యాన్ని నేను ఇదివరకు చెప్పిన దానికంటే ఇంకా కొంచెం లోతుగా ఇప్పుడు చెప్తాను. అలాగా దేవుడు లోతులోకి నడిపిస్తాడు. ఆసక్తి ఉండాలి. ఆసక్తి దేవుడి మీద, వాక్యం మీద, తిండి మీద, వస్త్రాల మీద, లోకం మీద ఉండకూడదు ఆసక్తి. దేవుని వాక్యం మీద ఆసక్తి ఉండి, ఈరోజు దేవుడు మాతో ఏం మాట్లాడుతున్నాడు. ఈ వాక్యం ఉండే అద్భుతం ఏంటంటే, ఇక్కడ ఒక 10,000 మంది కూర్చున్నా ఆ 10,000 మందికి ఎవరి కాళ్ళే ఇది నాతోటే మాట్లాడుతున్నట్టు ఉందండి అనేది ఈ గొప్ప వాక్యంలో ఉండే విషయం. అంచేత 3వ అధ్యాయం అపోస్తల కార్యాలు పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురు, యోహాను దేవాలయములకు ఎక్కి వెళ్ళుచుండగా, ఈ సేవకులు ఎప్పుడు కూడా ప్రార్థనలోనే ఉంటారు. వారికి ఇచ్చిన పని అది. సేవకులకి ప్రార్థన అనేది ఒక పని. ఇక్కడ వారు దేవాలయానికి ప్రార్థనా కాలం, ప్రార్థనా సమయం మధ్యాహ్నం 3 గంటలకు ప్రార్థనా సమయం అంటారు. మధ్యాహ్నం 3 గంటలకి మనం అందరం కూడా చాలా వరకు, అంటే ఉద్యోగాలు చేసేవాళ్ళు, పని చేసేవాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా గాఢ నిద్రలో ఉండే సమయం 3. నిద్రపోతున్నా అంటే సమయం కదండి. 4 లేచి టీ తాగే సమయం కదా. మరి ఇక్కడ 3 గంటలకు వారు చక్కగా ప్రార్థన చేస్తున్నారు. చాలా మందికి నిద్రపోయే టైం. తెల్లవారుజామున 3 గంటలకు దేవుడు మనకు సమయం ఇచ్చాడు. మనం ఎవరూ లేకనే సమయం. మొన్న ఒక ఆవిడ అంటుంది, చలికాలం కదండి, వేసవికాలం అయితే కరెక్ట్గా చేసేస్తానండి కదా. అలాగా మనుషులు ఏంటో మన ప్రార్థన విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. వీళ్ళు ఆ రోజు 3 గంటలకి ప్రార్థనకి వెళ్ళకపోతే ఆ రోజు అద్భుతం జరగదు. చూసారు, రేపు అనే వాయిదా, రేపు అనే వాయిదా ఎంత ప్రమాదకరమైందో చూడండి. పరిశుద్ధ బాబు గారి భార్య రాలేదు. రేపు అనే వాయిదా చాలా ప్రమాదకరమైంది. సాయంత్రం అనే వాయిదా చాలా ప్రమాదకరమైంది. ఆ పద్ధతి ఏంటంటే, అయిపోవాలి, ఏదన్నా పని పట్టుకుంటే వదిలిపోవాలి, గొడవ అయిపోయి
ఒకరోజు ఒక పని నిర్ణయించుకుంటాను. ఆ పని అయ్యే వరకు నా దగ్గర ఉండే లక్షణం ఏంటంటే, నేను నిద్రపోను, నా కూడా ఉన్న వాళ్ళని నిద్రపోలేము. వాళ్ళు ఎవరైనా ఆడనే నిద్రపోలేము. అది దేవుడి పద్ధతి. పని అయ్యే వరకు నిద్రపోడు, నిద్రపోనివ్వడు. అది గుర్తుపెట్టుకోండి. పట్టుదల ఉండాలి. 3 గంటలకు ఆ రోజు వాళ్ళు ప్రార్థన కలగకపోతే ఒక గొప్ప అద్భుత కార్యం ఆ రోజు కోల్పోయేవారు. దేవాలయంలో ఎత్తి వెళ్ళించుకుండగా పేతురు, యోహాను పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు మోసుకొని పోబడుచుంటారు. ఈ రోజు వరకు ఎక్కడ ప్రపంచంలో, అంటే మన భారతదేశంలో, మన ప్రాంతాల్లో స్వస్థత అనేది ఎక్కడ కనపడుతుంది. వృత్తిదే మాయ మాటలు, గాలి మాటలు తప్ప. ఎవడన్నా ఒకటి కర్రట్టుకుంటే ఆ కర్ర లాగేసి ఫాస్ట్ పరిగెడతాం, ఆడ వెనకాల వీడు పరిగెడతాం, కొట్టుకుంటాం, అందరినీ తప్పక పట్టుకుంటాం. కింద ఎర్రిమంగళం ఉంటుంది కదా, ఎర్రిమంగళం వాడు దెబ్బ 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 తప్పక కొట్టేస్తారు. ఆడు మళ్ళీ కుంటుతాడు, నాకు కర్రేదంటాడు. అది స్వస్థత కాదు. చెవిటివాడు బాగుపడతాం కానీ, మోగవాడు మాట్లాడటం కానీ, కుంటివాడు నడవడం కానీ ఏమీ జరగడం లేదు. జరగకపోవడానికి గల కారణం యేసు ప్రభు ఎప్పుడూ ఒక్కలాగా ఉన్నాడు. దొంగ ఆ సేవకుడు, దొంగ విశ్వాసం. లోకాన్ని ప్రేమించేవారు ఏదైనా స్వస్థతే పెద్ద వ్యాపారం పెడదామనుకునే సేవకుడు. ఈ దొంగను బట్టి దేవుడి కార్యం చేయటం లేదు. నిజమైన సేవకుడైతే, యథార్థమైన సేవకుడైతే ఈరోజు కూడా గుడ్డివాళ్ళని బాగు చేస్తాడు, గమనిస్తాడు. అది లేదు. చాలామంది చాలా దారుణంగా తయారైపోయారు. ఒక రోజున రాజమండ్రిలో దినకరణ గారి మీటింగ్ జరుగుతుంటారు. పార్కుల్లో ఒక అతను ఒక 10 నిమిషాలు మాట్లాడటానికి సమయం ఇచ్చారు. అతను ఏం మాట్లాడాలి? అతను జనకరణ గారికి ఉపయోగకరంగా ఉండేదే మాట్లాడారు. అలా మాట్లాడితేనే స్టేజ్ ఎక్కడెత్తారు. ఎక్కాడు. అతను చెప్తున్నాడు, అంత పెద్ద దైవజనుడు ఆయన మద్రాసు నుంచి వచ్చి ఆయన నవ్వుతున్నాడు. నేనైతే గోపతి కొట్టేవాడిని సాక్ష్యం చెప్పినాడు. యేసు ప్రభు వచ్చి ఈయన బూతు తిట్టాడంట. ఈయన దర్శనభాగం ఆయన కొట్టేశాడంట. రా, నా కుమారుడికి జనకరణ గారికి దర్శనభాగం ఆయన కొట్టాడంటే వీడు దేశంలో వచ్చి బూతు తిడుతున్నాడు. బూతులాడు అని చెప్తుంటే జనకరణ అవుతున్నాడు. దేశంలో బూతు తిడతాడా? పైగా దర్శనభాగం ఉందని చెప్తాడు. వచ్చి నేను నాగేసుకుంటాను అనుకుంటాను. నేను ఒకసారి కోపం ఎందుకు చేస్తాడు దేవుడు ఎలాంటి పరిమాణాలు కార్యాలు? పరిమాణ సాగుకి, పరిమాణ విశ్వాసానికి దేవుడు కార్యం ఎందుకు చేస్తాడు? ఎందుకు చెయ్యాలి? చెయ్యాలి. ఇక్కడ ఉన్న దైవజనులు ఎవరు తెలుసా? పేతురు సిలువేయించుకున్నాడు, యోహాను సలసల కాగే భూమిలో పడ్డాడు. దేవుని స్తోత్రం. వాళ్ళకి చేస్తాడు. ప్రతి పరిమాణుడికి చేసేస్తాడు కార్యం. అర్థమైన వాళ్ళు స్వతంత్రాలను పెట్టేసి డబ్బులు సంపాదించుకొని వేషాలు వేస్తూ వీళ్ళకి కార్యం చేస్తాడు. దేవుడు చేస్తాడు. చెప్పండి, ఎప్పటికీ చెయ్యి. నువ్వు అలాగంటే నీకు చెయ్యి, నేను అలాగంటే నాకు చెయ్యి. అంకితం అవ్వాలి. దేవుడు సేవకు అంకితం అవ్వాలి. దేవుడికి అంకితమై దేవుడి కొరకు జీవించి దేవుడి కొరకు మరణించి అలాంటి మహాసేవకుడు అంచేత పుట్టిన మొదలుకొని గుడ్డివాడైన ఒక మనుషుడు మోసుకొని
కూర్చుంటుంది. ఆయన్ని ఒక 4-5 మోసుకుని వెళ్తారు. వేరే 19 చూస్తే యేసు ప్రభు దగ్గరికి మంచం మీద కట్టి మోసుకొచ్చారు స్వస్థత కోసం. ఇక్కడ మోసుకెళ్ళేవాళ్ళు ఎవరో తెలుసా? కొన్ని చోట్ల పాస్టర్లు ఉన్నారు, ఇప్పుడు డాక్టర్లు ఉన్నారు అనుకోండి, వీళ్ళ కమిషన్ ఇస్తారు. ఇక్కడి నుంచి పేషెంట్ తీసుకెళ్తే లోపల డాక్టర్కి ఏమి ఇస్తారండి. అలాగే మీరు స్వస్థతశాల కన్నా 10 మంది తీసుకెళ్తే మీకు కూడా పాస్టర్ కమిషన్ ఇస్తారు. అలాంటి పాస్టర్లు కూడా ఉన్నారు. నేను వరుసగా 4 వారాల నుంచి వీళ్ళిద్దరు తీసుకొస్తున్నానంటే ఓకే, వాళ్ళిద్దరికన్నా చెప్పువేయమండి అంటున్నాడు. కారణం ఎలాగా మరి చూసుకుని కమిషన్ ఇస్తారు పాస్టర్. అతో ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని ఎందుకు తీసుకెళ్తున్నారు తెలుసా? ఆ దేవాలయం ద్వారం దగ్గర గుమ్మం దగ్గర కూర్చోబెడితే నేను తీసుకెళ్ళి ఆడికి 400 వస్తే 300 ఏళ్ళు పంచుకుని 100 రూపాయలు అడిగిస్తారు. ఎవరికి మరి 300 మోసుకెళ్ళినాడు. అర్థమైంది. మంచం మీద పట్టుకొచ్చారు, యేసు ప్రభు స్వస్థపరిచాడు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? ఆయన కాలు చేయరావు. ఏడు ఉద్దేశం ఏంటి? వీడు కాలు చేయి ఎప్పటికీ రాదు. ఇలాంటి వాడు ఉన్నారు. ఒకవేళ నేను రోజు ప్రార్థన చేస్తుంటే ఆవిడ కడుపు నొప్పి తగ్గిపోయింది. కడుపు నొప్పి తగ్గిపోతే మందిరానికి రాదు, మళ్ళీ ఇస్త్రీ పెట్టాడు. అది ఒకవేళ కడుపు తగ్గి తగ్గకూడదని కూడా కూర్చున్నాను. ఇలాంటి రకరకాలైనటువంటి వాడు, చాలా దారుణమైనటువంటి మనుషులు ఉన్నారు. మనసులో స్వస్థత రాకూడదు. అప్పుడు వీడికి రోగం తగ్గితేనా మనం బతికిస్తాడా అనుకునేవారు. ఒక ఆవిడ నన్ను ప్రార్థన తీసుకెళ్ళింది, ఆయన ప్రార్థన చేయమని. 50 నాళ్ళ నుంచి అన్నాను. 2 సంవత్సరాల నుంచి ఇలాగే ఉంటున్నారండి. అమ్మ నేను బలంగా ప్రార్థన చేస్తాను, తొందరగా లేచేలాగా బయటకు వచ్చాక కుమ్మకాడికి వచ్చాక అంటున్నాడు, తొందరగా లేచేలాగా ప్రార్థన చేయకండి, పొద్దున చేయక లేచేలాగా ప్రార్థన చేయండి. లేచాడంటే మళ్ళీ మొదలెడతాడు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. లేచిన వెంటనే మళ్ళీ మొదలెడతాడంటే బుద్ధి రావాలంటే తర్వాత లేగాలంటే అఫ్కోర్స్ అది చచ్చిపోయాడు అనుకోండి, లేకపోతే ఇంకా దేవుడు చెప్తాం. అంచేత ఇంత దొంగలు ఉన్నారు. వారి దేవాలయంలోనికి వెళ్ళి వారిని భిక్షమడుటకు ప్రతిదినము వారిని శృంగారం దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. మీకు ఆశ్చర్యమైన విషయాలు చెప్తే మీరు చాలా ఆశ్చర్యపోతారు. చాలామంది మందిరానికి స్వస్థత కోసం రారు, ప్రార్థన కోసం రారు, ఒక అలవాటుగా వస్తారు చాలామంది సంఘాలు. ఇదిగో అదిగో ఎదురొచ్చానంటే అంటుంది ఒక ఆవిడ మందిరానికి. అది ఒక అలవాటు అంతే. మందిరానికి వెళ్ళకపోతే అప్పు వెళ్తాం, వెళ్ళి 4 మాటలు విని స్నానం చేసి ప్రార్థన చేసుకుని వస్తాం, సరిపోతుంది. వాళ్ళంతా మనకు పెద్ద మెడిసిన్ అది అనుకునేవాళ్ళు ఉన్నారు. కాలక్షేపాలకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. చాలా రకాలు. వేరే కొన్ని మందిరాల్లో వయసులో ఉన్న పిల్లలందరూ కూడా ప్రేమించుకోవడానికి వెళ్ళే మందిరాలు ఉన్నాయి. కొన్ని చర్చిలో వయసులో ఉన్న వాళ్ళందరూ బాగా వెనకాల పిచ్చులో కూర్చుని ఒకరు సైకిల్ చేసుకుంటూ ఉంటారు. ఒక రోజు మందిరంలో రాజమండ్రిలోనే ఎక్కడ గుర్తులేదు నాకు. ఒక రోజు అక్కడ కూర్చుని ఒక అమ్మాయి కూర్చుని కాదు వాక్యం వెంటలేదు. లేవు
కాళ్ళు చేతులు ఎరగొట్టేస్తారు, మళ్ళీ జీవితంలో మందిరానికి రాకుండా. పాస్ గారు అంటున్నాడు నాకు భోజనం పెడుతూ, అయ్యో అలాగే ఉంటారండి, నేను పట్టించుకుని అంటాను. నేను పట్టించుకుంటాను నాకు కాకేది, నేను పట్టించుకొని అన్నాడు. నేను పట్టించుకుంటాను, పిచ్చి పిచ్చి ఆహారంతో ఊరుకొని మంది ఉంటాను. సరే, ఏళ్ళు ఈ అడుక్కునేవాడి ద్వారా లాభం సంపాదించుకోవడానికి రోజు మందిరం దగ్గర కూర్చోబెడుతున్నాను. ఒక ఆవిడ, మీ ఆయన తాగుతాడు కదమ్మా, తాగుడు మానేసేలాగా ప్రార్థన చేస్తాను. వద్దాడు. అదేంటమ్మా, 400 సంపాదించాడండి రోజు, 200 తాగుతాడండి, 200 నాకు ఇస్తాడు. ఒకవేళ తాగుడు మానేసాడు అనుకోండి, 400 వెనకట్టేస్తాడండి, 1 రూపాయి కూడా ఇవ్వడం. తాగినప్పుడే 200 ఇస్తాడు. అంచేత మీరు తాగుడు మానేలాగా ప్రార్థన చేయొద్దు, తాగితేనే 200 ఇస్తాడు. ఎందుకు ఇస్తాడు 200? తాగితే ఆ తాగుడు దిగిదాకా తిడుతుందట, అది తిట్టకుండా 200 ఇచ్చేస్తాడు. పొద్దున్న తిడుతుందంట, తాగించక తిడుతుందంట, చెట్టగా బాబు 200 ఈ గోని ఇచ్చేస్తాడు. అని చదువుకుడు ఆవిడ ఏం కోరుకుంటుంది చెప్పండి? విచిత్రమైన వాళ్ళు ఉన్నారండి లోపం. ఇంకొక ఆవిడ ఇలాంటి వాళ్ళు అంతా నాకే కూర్చారు, కుటుంబాడు అనుకుంటాను. అలా ఆయన దుబాయ్లో ఉంటున్నాడు. 2 సంవత్సరాలు అయిందండి వెళ్ళి. నేను వెళ్ళాను, వాళ్ళ ఇంటికి ఏదో పని వెళ్తే ప్రార్థన చేయండి అడిగారు. నేను ప్రార్థన చేసేసాక ఆవిడ పాలు వేసేసరికి చాలా కోపంగా ఉంది. ఏంటమ్మా ఇలాగైపోయింది, నేను మిమ్మల్ని అడగకుండా అలా చేస్తారంటే ప్రార్థన. బాబు దుబాయ్ నుంచి వచ్చేసి భార్య భద్రతలు కలిసి సంతోషంగా ఉండాలని చేశాను. అది ఆవిడ కోపం కాదు. దుబాయ్ నుంచి రావాలమ్మా ఆయన, అది నాకు సంతోషమా? ఎప్పుడెవడు తీరుతాడండి? వెనకాల అరగడం అదెవడు తీరుతాడండి? నేను అడిగానండి, అలాంటి ప్రార్థన చేయను అంటే ఏం చేయమంటావు? ఇంకొక 10-15 ఏళ్ళు అక్కడ ఉండేలాగా ప్రార్థన చేయండి, అప్పుడు ఇస్తాను. బాగుంది కదా? ఈ ఎంత భయంకరమైన. కొంతమంది మా ఆయన ఇంటికాడు ఉండేలాగా లేకుండా ప్రార్థన చేయండి. ఆయన ఇంటికాడు ఉంటే సతాయింపడి తప్పదు. ఆడ ఇంటికాడు లేకుండా ఎప్పుడు ఏదో పనిలో ఉండేలాగా ఏంటంటే అంచేత కొందరు ప్రతిదినం ఈ అడుగుతున్నవాడు కనుక అడుగుకుంటూ మానేశాడు అనుకోండి, ఏడుకి ఆదాయం పడిపోతుంది. ఒరే నీకు కాలు చేయవచ్చండి అనగరా బాబు, మాకు ఆదాయం ఏమవుతుంది? ఇప్పుడు ఏడకి ఆడకి తేడా తాగమంటుంది, దుబాయ్లో ఉండమంటుంది. ఏడుకి ఆడకి తేడా ఏముంది? ఏం కనపడుతున్నది నాకైతే. ఇంకొక ఆవిడ భాషగా కనిపించి అన్ని చాలా బాగున్నాయండి, భద్రాహత్నం పట్టుకుని చాలా దారుణంగా భాష బాగుంది. భద్రాహత్నం అదేంటంటే భద్రాసులోనే మనకు పనులు, అక్కడే పనులు వెళ్తాం, మరి అక్కడికి వెళ్తాం, అక్కడ చర్చికి వెళ్తాం. అందుకే బాగు చేసేటండి దేవుడు మీకు. బాధ అర్థమైంది. కానుకలు ఎక్కడికి వెళ్ళిపోతాయి? భద్రాసు వెళ్ళిపోతాయి. ఎక్కడికి? కొంతమంది ప్రామిస్ చేయించుకుంటారు మందిరాలు, పెళ్ళి అయినా సరే నీ కానుక నీ దర్శిస్తాను నాకేం పంపాలి అంతేనమ్మా. ప్రామిస్ చేయించుకుంటారు కొంతమంది. నువ్వు పెళ్ళి అయినా సరే అత్తగారింటికి వెళ్ళిపోయి మీ ఆయన ఎన్ని చర్చికాడు కానుకెళ్తాం అనుకుంటున్నావు, ఒకరికో. ఏడాది కూడా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈ అడుక్కునే వాడిని కూర్చోబెట్టుకునే వేరే అడుక్కునే పనికి మనం. పూర్వం కుష్టివారు వేర కుష్టివారు ఉండేవారు. వేర కుష్టి అంటే 10 మంది కుష్టివాడిని నాయకుడు.
ఆ 10 మంది తెచ్చి కంప్లీట్ తీసుకునేవాడు. ఇలాంటి వాళ్ళు సంఘాల్లో ఉన్నారు, పాస్టర్లో ఉన్నారు, ఎంతమందిలో ఉన్నారు. మీరు ఎవరికైనా మా ఆయన హైదరాబాద్లో పందిరికి వెళ్ళిపోతున్నాడు, చాలా సంతోషపడతాను. ఎందుకు అలాగా వెళ్ళాలి? బాగుంటారు, ఏమైపోతుంది? ఆలోచించండి. ఈ వేర కుష్ఠుళ్ళు ద్వారం దగ్గర వచ్చి చూడొచ్చు. ఆ బతుకి ఆతో అయిపోయింది. దేవుడు చేశాడు. ఆ బ్రతుకు ఈ రోజుతో క్లోజ్ అయిపోయింది. అందుకే పేతురు యోహాను దేవాలయంలో ప్రవేశించబోతున్నప్పుడు వాడు భిక్షపడుకగా చూసారండి, దైవజనులు అనే పడేవారు. వాళ్ళ యొక్క అడుగు పెట్టడం ఎంత ధన్యతో చాలా మందికి అర్థం కాదు. నిన్న నేను 2 గృహాల్లో అడుగు పెట్టడం అనేది సామాన్యమైన విషయం కాదు. వాళ్ళ జీవితాల్లో ఉన్న ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నేను అడుగు పెట్టడం అంటే ప్రభు అడుగు పెట్టడమే, చిరిగేమో మళ్ళీ దాంట్లో. ఆ 2 గృహాలు కూడా జాగ్రత్తగా ఆలోచించుకుని ఆయన వచ్చాక ఏం జరిగిందని ఆలోచించుకుంటే వాళ్ళ కార్యాలు కూడా అర్థమవుతాయి. ఈ దైవజనులు అక్కడికి రావడం వాళ్ళ ధన్యత, అడుక్కునే వాడి ధన్యత. వేర కృష్ణుడికి చెప్పు పగలకూడదు. కాబట్టి చాలామంది అడుగుతూ ఉంటారు నా గురించి. ఇస్రాయేల్ గారు కాదు, మూర్తి గారు ఎలా ఉన్నారు, ఇప్పుడు చాలా బాగున్నారంటే ఎంత బాధలు. నిజంగా బాగున్నారా? నువ్వు వెళ్ళి చూడు, బాగున్నారా లేదు. బాగుండడం బాధ అండి చాలా మందికి. ఎప్పుడు అనారోగ్యంగా ఉండేవారు ఆరోగ్యంగా ఉన్నారంటే బాధపడిపోతారండి. చూడండి, ఎవరైనా బాగుంటే సంతోషపడాలా, ఏడాలా? మరి ఎందుకంటే ఇలాంటి మనస్తత్వాలు మనుషులు. ఎవరైనా ఇల్లు పట్టుకుంటున్నారు, ఎవరైనా వివాహం చేస్తున్నారు, ఎవరైనా సంతోషంగా ఉన్నారంటే మనం ఏం చేయాలి? సంతోషపడాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆలోచన చేస్తే ఈ యోహాను పేతురు అనేది దేవుడు పంపించాడు, భిక్షం అడిగాడు. వారు మా తట్టు చూడమని, నువ్వు భిక్షం తర్వాత ఒక్కసారి మా ఇద్దరు కళ్ళనెత్తి చూడు అన్నారు. వీళ్ళు అందరు మనుషులు అంటాడు కాదు, నేను దైవజనుడు. మా వైపు చూడు అని. వారి దగ్గర ఏమైనా దొరుకునని లక్ష్యం ఉంచాను. అడుక్కునేవాడు గొడవ, అడుక్కునేవాడు అంతే కదా. ఎవరు గొడవ? అంతే కదా. చెప్పండి, ఎవరి గొడవ? నేను ఒకసారి ఒక షాపులో కూర్చున్నాను. ఆ షాపులో ఒక ఆయన ఇంత ఎత్తైన జేబుతో వచ్చాడు. మనం జేబు ఎత్తుగా ఉందంటే డబ్బులు అనుకుంటాం కదా. ఇప్పుడు 1వ తారీఖు మీ ఆయన జేబు ఎత్తుగా వచ్చాడు, జాబ్ చేసేవాడు పిల్లలు జేబు ఎత్తుగా ఉంది. షాప్లో ఆ రోజు చాలా సరుకులు బేరమాడాడు. చివరికి చిన్న ప్లాస్టిక్ పువ్వులు కొన్నాడు, 25 రూపాయలు, గంటన్నర. ఈ షాప్ ఆయన అనుకున్నాడు, ఇలాగే చూస్తున్నాడు, చాలా తినేస్తాడు. నేను కూడా అలాగే అనుకున్నాను. చివరికి 25 రూపాయలు బేరమాడి చిన్న ప్లాస్టిక్ పువ్వులు వేసుకో కొని అందరికీ నీరసం వచ్చేసింది. నీరసం వచ్చాక జేబులోంచి తీశాడు. ఏంటంటే సంచి మడకెట్లు పెట్టింది. అందరూ ఏమనుకుంటున్నారు, చాలా డబ్బు పట్టుకొచ్చాడు. 15 మడతలు పెట్టి పెద్ద సంచి అలా ఉండదు, అలా ఉంది. ఏళ్ళలో అడుక్కునేవాడికి అడుక్కునే డబ్బులు చేస్తున్నాడేమో.
పేతురు యోహాను దగ్గర, మహాదైవజనుల దగ్గర అందరూ దేవుని స్తోత్రం చెప్పారు. డబ్బులు లేవు, డబ్బులు లేవు వాళ్ళ దగ్గర, డబ్బులు లేవండి. ఈ రోజుల్లో ఏ పాస్టర్ దగ్గర ఏమి డబ్బులు లేవా అని చూద్దాం. కొంతమంది పాస్టర్లు అంటారు, నేను కారు కొనుక్కుంటాను. ఏంటంటే చిన్నది కొన్నారో, నేనైతే పెద్దది కొంటాను. అయిపోదు. పాస్టర్లు రిచ్ ఫెలోస్, బాగా ఐశ్వర్యవంతులు. ఒక పాస్టర్ గారు అంటున్నాడు, రాజమండ్రిలో పేరు, నాకు కారు కలెక్షన్ చాలా ఇష్టం అండి. అది చూడండి 30, అది చూడండి 60, అది చూడండి 80 అంటున్నాడు. ఏంటి ఏది కాదు, లక్షలు. అర్థమైందా? నాకేంటో నా గౌరవం చిన్న గౌరవం కనబడుతుంది. మా పెద్ద కొనుక్కుంటే బాగుండండి కదా. పేతుల దగ్గర ఎవరి దగ్గర ఏమి లేవు, అందుకే స్వస్థత వచ్చింది. వ్యవస్థ అలాగే దేవుడు మహిమ కావాలి కానీ డబ్బులు అక్కర్లేదు. లోకంతో సంబంధము వాళ్ళకి లేదు. వాళ్ళ హృదయం అంతా ఎవరుంటారు? ఏమీ ఉండదు, యేసు ప్రభు తప్ప. అందుకే వారు చేయేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఎవరితో అలాంటి దైవజనులుగా, అలాంటి విశ్వాసులుగా మనం ఉండాలి. దేవుడు ఇచ్చింది తీసుకో, కానీ దురాశ కలిగి ఉండవు. దేవుడు చేసిన కార్యాలు అద్భుతంగా ఉంటాయి. ఆ కారు విషయంలో కూడా నేను ఏమన్నా మా అబ్బాయి తినేస్తాడు అనుకున్నాను. అలా ఉండాలి, ఇలా ఉండాలి అనుకోండి. సరే, ఏమన్నప్పటికీ ఏదో విధంగా దేవుడు కార్యం చేస్తాడు. నాకు చాలా సంతోషం ఏంటంటే, పేతుల దగ్గర, యోహాను దగ్గర ఒక్క రూపాయి కాకపోతే వాళ్ళ దగ్గర ఏముంది? దేవుని మహిమ ఉన్నది. దేవుని స్తోత్రం. ఇక్కడ చూస్తే మా దగ్గర వెండి బంగారములు లేవు. ఏమి లేవండి? మీ అందరి దగ్గర పూత నాతో ఉంటాయి, వెండి బంగారం. వాళ్ళ దగ్గర ఏమి లేవండి అంటున్నాడు. మా కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. దేవుని స్తోత్రం. మా కలిగినది ఏం కలిగి ఉన్నారు? యేసు నామాన్ని కలిగి ఉన్నారు. దేవుని స్తోత్రం. యేసు మహిమను కలిగి ఉన్నారు. యేసు సన్నిధి కలిగి ఉన్నారు. యేసు వాక్యమును కలిగి ఉన్నారు. యేసు రాజ్యంలో ఉన్నారు. మీరు ఈ దినాన్ని గ్రహించవలసింది ఏంటంటే, మీ దగ్గర డబ్బులు, అందాలు, బట్టలు, మేడలు, కాళ్ళు, విద్యలు ఎన్ని ఉన్నా ఉండకూడదని నేను అంటలేదు, ఉంటే ఉండనివ్వండి. కానీ యేసు నామం అనే మహిమ మీ దగ్గర లేనప్పుడు అవన్నీ పెద్ద సున్నా. తెలుస్తూ 1,00,000 మంది విశ్వాసం మన సంఘానికి వచ్చినప్పుడు ఏం ప్రయోజనం? మన దగ్గర మహిమ లేదు, ఆయన వాక్యం లేదు, ఆయన మహిమ లేదు, ఆయన జ్ఞానం లేదు, ఆయన చిత్తము లేదు. ఏముంటే ఏం ప్రయోజనం అండి? ఏముంటే ఏం ప్రయోజనం? యోగ్యత లేదు, దేవుడి సన్నిధి లేదు. కనుక అబ్బాయి మా దగ్గర మరి చిల్లర డబ్బులు కానీ, బంగారాలు కానీ, ఇంటి కానీ నేను అనుకున్నాడు. ఏది దేవుడు అనుకున్నాడు? నజరేయుడైన యేసుక్రీస్తు నామమున లేచి నడుము. దేవుని స్తోత్రం. నేను చెప్పినప్పుడు ఎన్ని కోట్లు ఉన్నవాడు కాళ్ళు ఇవ్వగలడు, ఎన్ని కోట్లు ఉన్నవాడు ప్రాణం ఇవ్వగలడు, ఎన్ని కోట్లు ఉన్నవాడు కళ్ళు ఇవ్వగలడు. ఏది గొప్పది? అందరూ చెప్పదు, యేసు నామమే గొప్పది. దేవుని స్తోత్రం. యేసు నామం అంటే ఏం అక్కర్లేదు. ఏంటో వాళ్ళు యేసు నామం, అది లేకపోతే ఏమంటే ఏం ప్రయోజనం? సరేండి,
లేచి నడువని చెప్పే శక్తి ఎవరికి ఉంటుంది? అమెరికా అధ్యక్షుడు కూడా అనగలడా? మోడీ అనగలడా? మనం అనగలం. దేవుని స్తోత్రం. ఆ శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. అంటే ఇప్పుడు బంగారం, వెండి, డబ్బు, లోకం ఏది చెయ్యలేనిది ఏది చేస్తుంది? యేసు నామం చేస్తుంది. అందుకని మీరందరూ యేసు నామాన్ని కలిగి ఉండండి, యేసు మహిమను కలిగి ఉండండి, యేసు ఆత్మను కలిగి ఉండండి, యేసు వాక్యమును కలిగి ఉండండి. అమ్మాయిని పెళ్లి చేస్తానికి వెళ్తారు, ఏముంది అంటే పూర్వం సామెత ఉండేది, కానీ పెద్దోడు భలే సామెతలు పెట్టారు. ఎలా పెట్టారు? అన్నీ ఉన్నాయి కానీ అల్లుడి నోట్లో శరం. ఆడికి 10 ఎకరాల పొలం, బంగారం, అన్నీ ఉన్నాయి కానీ నోట్లో ఏముందంట? శని. అది మాట్లాడినప్పుడల్లా ఒకటి పోతా ఉంటుంది. అలాంటి పెడతా మాట్లాడలేదు. ఎలా చెప్తుంది? ఆ నోట్లో ఏముంటుంది? ప్రార్థన చేయాలి. నా కూతురికి కాబోయే భర్త నోట్లో యేసు నామం ఉండాలి. వ్యవస్థ ఎందుకు యేసు లేకుండా ఏముంటే ఏం ప్రయోజనం? యేసు లేనిది అది సున్నా. ఈ రోజున యేసు అనే ఆయన నాతో లేకపోతే నేనేం సున్నా. నేను ఎవరినండి? ఇప్పటికెప్పుడు అందరూ మర్చిపోయేవారండి. పూర్తిగారని ఒక ఆయన బాగా కొన్ని కష్టాలు చచ్చిపోయాడు అని చెప్పుకుంటాను. మరి ఇప్పుడు నేను బ్రతికి ఉన్నది ఎందుకు? యేసు కొరకు. వ్యవస్థ నన్ను ఎవరు బ్రతికెత్తున్నారు? చూసారా? లేకపోతే అందరూ మర్చిపోదు. నా ఆస్తి తినేసినటువంటి దుర్మార్గుడు ఒకడు అన్నాడు మాట. ఆస్తి తినేసాడు, బంగారం తినేసాడు, డబ్బు తినేసాడు, వస్తువులు తినేసాడు. ఆడన్నాడు నాతో బెంగళూరు. నేను అన్నాను, నేను ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళు, నేను చూసిన వాళ్ళు అందరూ ఏమన్నా చెప్పుకుంటున్నారండి. మీరు ఎప్పుడు చచ్చిపోయారు అనుకుంటున్నారండి అందరూ. అంటే ఆడ ఉద్దేశం నేను చచ్చిపోవాలి. ఇప్పుడు ఆడు మంచి పని ఉంటాడు, కాలు చేయమని చేస్తలేదు, మంచి పని ఉన్నాడు అంటున్నాను. నేను నాకు తెలియదు, నేను అంటున్నాను. నేనంటే అది జరుగుతుందా? పైనుంచి దేవుడు ఆమెను అన్నాడు అనుకోండి, ఈరోజు అటు కాలు చేయబడిపోద్ది. ఎందుకు పడిపోద్ది? మోసం చేసిందే కాకుండా నువ్వు తినేసిన వ్యక్తి చచ్చిపోవాలనుకుంటున్నావా? ఎంత బాగుంది, ఎంత కాదు చేయబడిపోద్దనే మాట నేను అనలేదండి. ఒక మాస్టర్ గారు నా సాక్ష్యం అన్నాడు. సాక్ష్యం అంతా అయిపోయిన తర్వాత ఫోన్ చేసేటప్పుడు, మీ సాక్ష్యం విన్నాను, మీకు కలిగిపోయిందండి. సరేనండి అన్నాను. మీకంటే అంత దారుణంగా చుట్టమైంది, మీ ఆస్తి తినేసి మిమ్మల్ని ఇంత హీనంగా రోడ్డు మీద పడేసి ఇంత హీనంగా చేసాడు ఏంటంటే అన్నాను. సాక్ష్యం చెప్పాల్సి వచ్చింది. ఏమన్నా అతనికి కుడి చెయ్య ఎడకాలు పడిపోద్దండి. నేను ప్రార్థన చేశాను, అతనికి కుడి చెయ్య ఎడకాలు పడిపోద్దండి. అదేంటండి అన్న? మీరు ఒకసారి జాగ్రత్తగా వినండి, కుడి చెయ్యి ఎడకాలు పడిపోద్దండి. ఎవరు ఏంటి ఎలా మాట్లాడుతున్నారేంటి? మీరు మాట్లాడేప్పుడే చాలా సంవత్సరాలు అయిపోయింది అతను మాట్లాడి. ఇలా ఎందుకు పడిపోతుందండి అన్న? అవునండి, అందరికీ కుడి చెయ్య కుడికాలు పడిపోతుంది, ఎడం చెయ్య ఎడకాలు పడిపోతుంది. ఇప్పుడు ఎడం చెయ్యి ఎడకాలు పడిపోయింది అనుకోండి, కుడి చేతితో కుడికాలతో నడుపుతాడు. అలాగే కుడి చెయ్య కుడికాలు పడిపోతే ఎడం చేతితో ఎడకాలతో నడుపుతాడు. దేవుడు అతనికి వేసే శిక్ష ఏంటంటే, మొత్తం కదలకుండా ఉండడం కోసం ఒక కాలు ఎడకాలు, ఒక కుడి చెయ్యి పడిపోద్దండి. ఈ కాలు ఈ చెయ్యి పని చేయదండి. వ్యవస్థ అంత శిక్ష వేస్తున్నాడు అన్న. సరే, మనం ఎవరిదన్నా దొరికింది బాధ పెట్టేస్తున్నాం, వాళ్ళ డబ్బులు తినేసాం, మనం బాగా ఉన్నాం, వాళ్ళ ఆస్తి తినేసాం, వాళ్ళ బంగారం దొంగతనం చేసాం, వాళ్ళ ఎన్ని లాగేసాం, మనం బాగానే ఉన్నాం అని అనుకుంటున్నారేమో. హఠాత్తుగా శిక్ష వచ్చేస్తుంది. దేవుని స్తోత్రం.
మన దగ్గర ఒకరికి సంబంధించిన ఏది చెప్పండి ఉండకూడదు. దేవుడు ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆడ బాధపడుతుండగా నీకు సంతోషంలో కలుగుతుంది. ఆడ వస్తువుతో నువ్వు సంతోషపడితే ఆడ బాధపడుతున్నావు కదా, అది నీకు మేలు కలగదు. అంచేత యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పు. ఏమని చెప్పారు? అదే పుట్టివాడు ఎలా నడుస్తాడు? పుట్టినది మొదలుకొని తొంటకాడు ఉన్నవాడు ఎలా నడుస్తాడు? అదే ఆయన నామంలో ఉన్న గొప్పది. యేసు నామములో మనం ఏది చెప్తే అది జరుగుతుంది. దేవుని చూడు అంటే చూద్దాం, చెవిటోడు విను అంటే వెంటాడు, సత్యమేనుడు లేడు అంటే ఆ మహిమ ఎక్కడుంది? యేసు నామ స్వరములో. దేవుని స్తోత్రం. ఆ స్వరంలో అంతా మహిమ. ఆయన మాటలో జీవం ఉంది. ఎందుకంటే అక్కడ మాట్లాడేది మీరు అర్థం చేసుకోవాలి. అక్కడ మాట్లాడేది పేతురు యోహాను కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. దేవుని స్తోత్రం. పేతురు యోహాను మాట్లాడితే అవును, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే దొరుకుతుంది. నాకు ఆ అమ్మాయి కదా అదే నమ్మకం. ఆ పిల్లకి తగ్గిపోవాలని మనసారా కోరుకుంటున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడితే అయిపోతుంది. ఆవిడ ఆ షుగర్ వ్యాధి గురించి కూడా పరిశుద్ధాత్మ దేవుడు అయితే వెంటనే అయిపోతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడాలని నేను మాట్లాడుతూ ఉంటాను. అలాగే జరగాలని కోరుకుంటున్నాను. జరగాలని కోరుకుంటే దేవుడు ఏ రోజున దొరుకుతాడు. దేవుడు హల్లెలూయా. అంచేత ఇక్కడ చూస్తే కుడి చెయ్యి లేవనెత్తను, వెంటనే వారి పాదములు చీలమంటలు బలము పొందేను. హల్లెలూయా. అంతకుముందు సొంటకాళ్ళు పనిచేయవు, కాళ్ళు ఇలాగ ఏలాడుతూ ఉంటాయి. రెండు కాళ్ళు సొంటకాళ్ళు, కుంటికాళ్ళు, దానికి చీలమంటలు లేవు, ఎముకలు లేవు, తొట్టి కాళ్ళు, పనిచేయని కాళ్ళు. లేచి నడుమన్నా వెంటనే కాళ్ళు ఏర్పడిపోయి, చీలమండలు ఏర్పడిపోయి, పాదాలు ఏర్పడిపోయి లేచి ఉంటున్నాడు. దేవుని మాటలోనే సృష్టి ఎలా చేశాడు? మాటతోటే. ఒక మాట పలికితే చాలేసి ప్రభు. మరి ఆ మాట పలకాలంటే మనకు యోగ్యులమై ఉండాలి. పేతురు యోహాను యోగ్యులమై ఉండాలి. గుర్తుపెట్టుకోండి. కొంతమంది దైవజనులకు స్వస్థత ఉంటుంది, నిజమే. అయితే ఆ స్వస్థత వరకున్న దైవజనులు మనం వెళ్ళి ఏదన్నా ప్రార్థన చేయించుకున్నప్పుడు మనకు స్వస్థత రావాలి అంటే కనుక అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు మాట్లాడితేనే స్వస్థత. దేవుని స్తోత్రం. ఆ దైవజనులు కమర్షియల్గా, అంటే డబ్బులు వస్తాయి మనకి, ఈ వరాన్ని లోకం కొరకు, డబ్బు కొరకు ఉపయోగించుకుందాం అనుకునే వారి నోట్లో నుంచి పరిశుద్ధాత్మ మాట్లాడు. అంచేత స్వస్థత కాదు. స్వస్థత వరాన్ని కూడా నాశనం చేసుకునేవాడు ఉంటారు. స్వస్థత వరం దేవుడు ఇస్తాడు, వీళ్ళు నాశనం చేసుకుంటారు. దాన్ని డబ్బుల కోసం ఉపయోగించుకుంటారు. అప్పుడు దేవుడు కార్యాలు చేయటం, ఆయన నామాన్ని మహిమపరచడానికి మాత్రమే కార్యాలు చేస్తాడు. అంచేత దిక్కున లేచి నడిచాడు. ఎలా లేచాడు? వెంటనే పక్కన లేచిపోయాడు. నడిచాడు, నడుచుచు, గంతులు వేయచ్చు, దేవుని స్తుతించుచు దేవాలయంలోనికి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి, కొన్ని కార్యాలు వివరిస్తాను. నడిచాడు, గంతులు వేశాడు. ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలకి, అందరికీ చూపించుకుంటే బాగుండేది కదా. నా కాళ్ళు వచ్చేసినాయి అని. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, అతను ఎవరికి చూపించుకోవాలన్న కూడా ఆలోచన లేదు. కానీ ఏ దేవాలయంలో అతనికి కాళ్ళు వచ్చినాయో, ఏ దైవజనుల ద్వారా కాళ్ళు వచ్చినాయో, ఆ దైవజనులకు వెళ్ళే ప్రార్థనలోకి వెళ్ళిపోయి అక్కడ మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. దేవుని
అలాగే మనం దేవుడికి ఒక వాగ్దానం చేయాలి. మీలో ఎవరికైనా దేవుడు కార్యం చేసినప్పుడు మీరు దేవుడికి ఇంకా ఎక్కువ దగ్గరైపోవాలి, బాగా దగ్గరైపోవాలి. దేవుడి కార్యాలు మన జీవితంలో జరిగే కొద్దీ దేవుడికి హత్తుకోవాలి. దేవుడికి ఇంకా జరుగుతూ ఉంటాయి. అంతేగాని చాలామంది దేవుడి కార్యాలు జరిగాక మళ్ళీ దేవుడిని వదిలేస్తారు, సంఘాన్ని వదిలేస్తారు, సేవకులను వదిలేస్తారు, వేరే పనులు పడిపోతారు. మేము చాలా బిజీ అని అంటారు. ఉన్నారు చాలా మంది అలాంటి వాళ్ళు. మన సంఘం నుంచి ఒక 40-50 మంది ఉన్నారు. వాళ్ళు నా వంకలా చూస్తారు. మీరు కొంచెం పని తక్కువ మీకు మాకు చాలా బిజీగా ఉన్నామని చూస్తాం. నాకు పని తక్కువ ఉందంట, వాళ్ళు బిజీగా ఉన్నారంట కదండి. అలాంటి భయంకరమైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈయన ఏమేం చేస్తున్నాడు చూసారా? 1 గంతులు వేస్తున్నాడు, 2 దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఎవరి స్తోత్రం? ఏం చేస్తున్నాడు? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. వారితో కలిసి దేవాలయంలోకి వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు యేసు ప్రభు సిలువలో 3 గంటలకు. ఇంగ్లీష్లో బాగుంది, తెలుగులో సమాప్తమైంది అన్నాడు. కానీ ఇంగ్లీష్లో ఇట్స్ అన్ ఎండ్, ఇట్ ఈస్ ఫినిష్డ్ అన్నాడు. అంటే పూర్తయిపోయింది అన్నాడు. ఇంకా లేదు అన్నాడు, ఇంకా పూర్తయిపోయింది అన్నాడు. ఈ రోజున ఈ కుంటివాని జీవితం, గత జీవితం ఒక్క మాటలో పూర్తయిపోయింది. దేవుని హల్లెలూయా. 1 సంవత్సరాల నుంచి మనకు ఉన్నటువంటి ఆ పాడు జీవితం, అడుక్కునే జీవితం, ఎవరి మీద ఆధారపడే జీవితం ఒక్క మాటలో ఇట్ ఈస్ ఫినిష్. దేవుని స్తోత్రం. అంత గొప్ప దేవుడు యేసుక్రీస్తు నీ గత జీవితాన్ని ఒక్క క్షణంలో మార్చేస్తాడు. అయితే ఈరోజు నేను మీతో చెప్పేది ఏంటంటే, ఆయనకి కావలసింది ఇక్కడ బాగా గమనించండి. వాక్యంలో పేతురు, యోహాను మా తట్టు చూడమనేది చెప్పండి, మళ్ళీ చెప్పండి, 3 సార్లు చెప్పండి. మీరు మనస్ఫూర్తిగా యేసు ప్రభువు వైపు చూస్తే మీ గత జీవితం సమాప్తం అవుతుంది. దేవుని స్తోత్రం. మీరు యేసు ప్రభు వైపు చూడకుండా ఎక్కడెక్కడ చూస్తారు, ఏవేవో ఆలోచిస్తారు. అంచేత యేసు ప్రభు వైపు చూశాడు కనుక అతని జీవితం గతమంతా రద్దయిపోయింది. 1 చాలా బాధాకరం, నడవలేడు. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఎవరైనా ఎత్తుకుని తీసుకెళ్ళాలి. దుర్భరమైన జీవితం నెంబర్ 1. 2 ఏమీ లేనివాడు, పిచ్చగాడు. 3 ఎవరి మీద ఆధారపడి అడుక్కున్న దాంట్లో వాటాయించేవాడు. ఇన్ని రకాలైన జీవితం, పాప జీవితం, శాప జీవితం, అవిటి జీవితం, అన్ని జీవితాలు యేసు నామం అనే ఒక్క స్వరంలో పూర్తిగా అవన్నీ సమాప్తమైపోయాయి. ఎవరు? హల్లెలూయా. మరి నీ జీవితం ఎలాగుంది ఈరోజు? కుంటితనము అంటే అర్థం తెలుసా? మారు మనస్సు లేని జీవితం. అడుక్కోవడం అంటే అర్థం తెలుసా? అడుక్కోవడం అంటే అర్థం తెలుసా? తెలుసండి? లోకాన్ని ప్రేమించటం. అడుక్కునేవాడు వాళ్ళ మీద ఆధారపడటం అంటే ఏంటో తెలుసా? నువ్వెప్పుడు ఎవరో ఒకరి మీద ఆధారపడుతూ జీవించటం. బాగా అర్థమవుతుందా? అవిటి జీవితం అంటే మారు మనస్సు లేని జీవితం. కుంటి జీవితం అంటే అర్థం ఏంటి చెప్పాలి తొందరగా? మారు మనస్సు లేని జీవితం. ఏ జీవితం అది? కుంటి జీవితం. నెంబర్ 1. 2 అడుక్కోవడం ఎందుకో తెలుసా? లోకం మీద ఉండే అపేక్ష. 3 ఆధారపడటం అంటే ఏంటో తెలుసా? దేవుడి మీద కాకుండా మనుషుల మీద ఆధారపడతాం. దేవుడి స్తోత్రం. ఇలాంటి జీవితంలో ఈరోజు విశ్వాసం ఉన్నా, పాస్టర్ల దగ్గర నుంచి విశ్వాసం దాకా అవిటి జీవితం ఎవరి మీద ఆధారపడుతుంది?
ఎందుకు ఈ ధనాపేక్ష కలిగిన జీవితం, దేవుని వైపుకు హృదయం తిరగని జీవితం? ఈ జీవితాన్ని బాగు చేయడానికి ఈరోజు మన మధ్యకి యేసు వచ్చాడు. ఎవరు వస్తుంది? హల్లెలూయా. చెత్త మీరందరూ ఎవరి వైపు చూడాలి? మీరు ప్రార్థన చేసేటప్పుడు మనస్ఫూర్తిగా యేసు వైపు చూస్తూ మీ అవిటి జీవితం, ఆధారపడిన జీవితము, అడుక్కునే జీవితం నుంచి మనం అందరం ఏం పొందాలి? విడుదల పొందాలి. ఎవరిస్తోంది? ఇక్కడ ఏం జరిగింది? వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి నీలో ఉన్న మార్పు నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చూడాలి. అదేంటి? దేవుని సాక్షి. ఎవరిస్తోంది? నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు నన్ను దేవుడు ఇలాగా చేశాడు అనే సాక్షి జీవితం. శృంగారమున దేవాలయపు ద్వారం వద్ద భిక్షము కొరకు కూర్చుంటున్నవాడు వీడే అని గుర్తిరిగి అందరూ పరవశురై అయ్యో నిన్నటిదాకా అడుగుతునేవాడు, నిన్నటిదాకా ఈవిడ చాలా దారుణం ఉండేది, అతను చాలా దారుణం ఉండేవాడు, అయ్యో నిన్నటిదాకా ఇప్పుడు దెబ్బలాడుకుంటూ భయంకరమైన జీవితం ఉంటాడు, అయ్యో నిన్నటిదాకా ఏంటో అదరకంగా ఉండేవాడు, ఏంటి ఇలా మారిపోయారు, ఇంత అద్భుతంగా మారిపోయారు. పంపిణీలో నా గురించి చెప్పుకునేవారు, ఎలా ఉండేవాడు పాపం, ఇలాగైపోయాడు ఈరోజు మళ్ళీ ఏంటి ఇలాగైపోతున్నాడు. దేవుని స్తోత్రం. ఆ సాక్ష్యం ఎవరు? యేసయ్య. నేనేం కొన్నా, మోటార్ సైకిల్ కొన్నా, కారు, మా ఇంటికి ఎవరు వచ్చినా బస్సు ఆగి ఏం జరుగుతున్నా చూస్తూ ఉంటారు. వాళ్ళు చూస్తుండగా నేను ఏమీ లేని వాడుగా 97 ఆగస్టులో వచ్చాను. ఇంచుమించు 24 సంవత్సరాల దేవుడు మంచి ఉన్నత స్థితిని దేవుడిలో మళ్ళీ అనుగ్రహించాడు. అది ఎవరి సాక్ష్యము? పుట్టివాడిగా, పడిపోయిన వాడిగా, పిచ్చగాడిగా, ఆధారపడిన వాడిగా ఉన్న మనిషిని గొంతులు వేస్తూ దేవుడిని స్తుతించేవాడిగా చేశాడు. దేవుని స్తుతి. హల్లెలూయా. అలాగే నీ జీవితం మారిపోతుంది. కానీ అలా అంత సులువుగా మారుతుందంటే నా అనుభవాన్ని బట్టి సులువుగా మారదు. ఎందుకంటే నీ హృదయం దేవుడి వైపు తిరిగేదాకా మారదు. దేవుని స్తుతి. మళ్ళీ హృదయం దేవుడి వైపు తిరగాలి, బాగా తిరగాలి. నా హృదయాన్ని మీరు చీల్చారనుకోండి, యేసు ప్రభు కనిపిస్తాడు. నేను మనుషులను ప్రేమిస్తాను, భార్య పిల్లలు అందరినీ ప్రేమిస్తాను. కానీ నేను చాలాసార్లు చెప్పాను, మరి గొప్ప చెప్పుకోవటం లేదు. కుమారుడు సాయంత్రం నీకు బెంగళూరులో సేవ సిద్ధమైంది, మరి ఈ సంఘాన్ని, నీ పిల్లల్ని, నీ భార్య అందరినీ విడిచిపెట్టి ఈ రాత్రి బయలుదేరాలంటే ఒక్క క్షణం ఆలస్యం చేయకుండా వెళ్ళిపోతాం. దేవుని ఇష్టం. అది సిద్ధపడడం, అది దేవుడిని ప్రేమించడం. దేవుడిని ప్రేమించడం అంటే అది కాదు ప్రభువా అని అనం. ఎవరందరూ మాట లోతు ఎవరు? అలా కాదు ప్రభువా, అలా కాదు ప్రభువా అనేవారు మీరు ఎవరున్నా మీరు దేవుడి రాజ్యానికి అరుగులు కాదు. అయ్యి బాబోయ్, మా అమ్మాయిని వదిలిపెట్టి వెళ్తామే, అయ్యి బాబోయ్, మా ఇంటి వదిలిపెట్టి వెళ్తామే, అయ్యి బాబోయ్. పోనీ అలా కాదు ప్రభా, పోనీ అన్నవాళ్ళ గురించి అలాగమ్మ ఏంటి చెప్తున్నావో అని కూర్చుంటానికి మీ ఇంటికి వచ్చినోడు కాదు, సృష్టికర్త. దేవుని స్తోత్రం. అలాగా ఎక్కడికక్కడికి చెప్పొద్దామమ్మా. మా నాన్నను బాధ పెట్టుకోవాలంటే ఏమన్నాడు? ఎదురమ్మన్నాడా కుమార్ చెప్పు. మా మేనకోడ కడుపడి డెలివరీ అయ్యాక ఎప్పుడు మీ చుట్టాలందరికీ కడుపు అవుతాం, డెలివరీ అవుతుంది, పెళ్ళి అవుతుంది. అదే గొడవ. చుట్టాల మీద ప్రేమ తగ్గించు, రక్షణ వైపు తిప్పు.
అభిప్రాయం పెంచుకో. ఎంతవరకు ఉండాలి అంతవరకు నీ నడుముని తీసేస్తాం, వ్యవస్థాం. దేవుడి వైపు తిరుగు, దేవుడి వైపు తిరుగు, దేవుడి వరకు బయలుదేరు, బ్యాకెట్కు బయలుదేరు, కుమారుకు బయలుదేరు. విశాఖపట్నం అయితే నీకు అక్కడ పని ఉందంటే అలా కాదండి, కొంచెం నెప్పి తగ్గాక, మా మేనకోడకి పురుడు వచ్చాక, మా మేనంతకి రొంప తగ్గాక అంటవా అనవాను చెప్పాలి. అక్కడ ఏం జరుగుతుంది అంటావా అలాగంటే నువ్వు దేవుడి రాజ్యం అద్భుతానికి కాదు. అర్థమైందా? రెప్పపాటున్న మారాలి, యేసయ్య చింతకు చేరాలి. రెప్పపాటు మారాలంటే సోది తతంగం అంతా పెట్టుకుంటారు. దాన్ని కాక మనం పెళ్లి చేశాను, కొంత కడుపు పెద్ద కాయ ఉంటే ఏ కాయ, బొప్పాసకాయ, ఆనకాయ అంటావా అనకూడదు. అలాగా ఇప్పుడు చిన్నపిల్లల మనలో రాడి చూస్తాను అనుకుంటాం. అర్థమవుతుందా? రెప్పపాటున మారాలంటే అర్థమేంటి? చిటికేస్తే రమ్మంటే అసలు ఆయన రమ్మంటే భాగ్యం కాదా? ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాను నేను. బెంగళూరు ఎంత వచ్చింది నాకు 4-5 సార్లు. మరి అయితే ఇక్కడ సంఘం అనుకుంటారు. నన్ను యేసు ప్రభు బెంగళూరు వెళ్ళమన్నాడు అనుకోండి, మరి ఈ సంఘాలు సువార్తలన్నీ ఏమవుతాయి? ఆ ఏర్పాటు చేసి పంపుతాడు. వ్యవస్థం ఆయనతో రాగం నాదే, సువార్త ఆయనతో నాదే. మరి ఇంకెందుకు భయం? ఇది బంధాన్ని ఫీల్ అయిపోతాం. మరి ప్రభు అది ఆ బస్సు అరటికాయగలను ఆయన్ని మంచి ఇక్కడ వాడటం మంచినీళ్ళు విశ్వది అవసరమా? రెండో పాడు పడిపోతుంది కదా, కాయ చూసే వస్తాం. ఏ కాయ చూస్తాం చెప్పండి? వెంటనే బయలుదేరా వ్యవస్థ. ఒకవేళ ఇవన్నీ ఎలా ఉన్నా మరణం వచ్చింది అనుకో, నేను అంటావా అంటే మీ ఆయన కింద పడిపోతాడు. మరి నేను బాబోయ్ మాట్లాడుతున్న ఆయన ఇంకా ప్రాణం ఉంది బాబోయ్ చెప్పండి. దాదా మరణం మరి ఎందుకు సిద్ధపాటు లేదు మనకే? దేవుడు మాట్లాడుతున్నారు చెప్పండి. సిద్ధపాటు. ఈరోజు దేవుడు రాజ్యం వచ్చేస్తే వెళ్ళవా? మరి ఇలా రామ్మ అంటే ఎందుకని కారణాలు చెప్తాను. అది కాదండి అని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? కుమార్ గారిని మిగతా వాళ్ళు ఎవరున్నారు? ఇంకా తెలివిగా మాట్లాడేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. అది మందిరానికి ఇద్దామని గాంధీ రాశానండి, 15 రోజులు ఇస్తామన్నారు. అంటే నేను ఆ 15 రోజులు ఉండమంటానండి. నేను వెళ్ళిపోతుంటే మందిరానికి 50,000 నేను తీసుకుంటాను. అదేనండి నీకు ఇస్తానన్నాను, 15 రోజులు పడుతుందండి. అంటే కేకేసేది లేదా? అమ్మని 50,000 కోసం ఆగమంటాడు, 50 కోట్ల కోసం కూడా ఆగమంటాం. దేవునిస్తాం. హల్లెలూయా. అర్థమైందా? అంచేత మన హృదయం దేవుడి వైపు తిరిగితే, ఆ భిక్షగాడి హృదయం అప్పటిదాకా డబ్బులు పెంచులో ఉన్నాడు కానీ అప్పుడు పేతురు యోహాను వైపు తిరిగాడు. ఎవరితో మనస్ఫూర్తిగా ఆడ దగ్గర నుంచి ఏం దొరుకుతుందని చూశాడు. కాళ్ళు వచ్చాయి. నువ్వు చూస్తున్నావా దేవుడు అంతా? ప్రభు అంతా చూస్తున్నావా? ప్రభువా అని ఎలుగెత్తి వచ్చుతున్నావా? ప్రభు పాదాలు పట్టుకుంటున్నావా? ఇంత వాక్యం ఇది మళ్ళీంటికి వెళ్ళి లోపంలో పడిపోతావా? అరవై కళ్ళు మూసుకుని దేవుడి వైపు చూస్తూ ప్రార్థన. మీ జీవితాలు మారిపోతాయి, నా జీవితం మారిపోతుంది.
ప్రభు వైపు చూడు. వారు పేతురు యోహాను తట్టు చూడగానే కాళ్ళు వచ్చేసినాయి. మహానుభావుడు, మహాదైవజనుడు, లోకాన్ని ప్రేమించుకుంటూ దేవుడి వైపు తిరిగిన మహాదైవజనుడు వాడు. అలాంటి దైవజనుడు కరువైపోయిన దినాల్లో అలాంటి దైవజనులను చూడలేని దినాల్లో చాలా చాలా బాధాకరమైన పరిస్థితుల్లో ఉన్నాం. అందుకే స్వస్థత లేవు. యేసు ప్రభు స్వస్థపరచడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. కానీ సరైన సేవకులు లేరు, విశ్వాసులు లేరు, దేవుడి వైపు చూసేవారు లేరు, లోకం వైపు చూసేవారే ఉన్నారు. కానీ ప్రభువు అయిన యేసుక్రీస్తు సిలువ వైపు చూస్తూ తండ్రి నాకు ఈ కార్యం చేయని అడిగేవారు లేరు. ప్రభువాని యేసు వైపు చూచేవారు కనపడతలేదు ఈ దినాల్లో. ఎప్పుడు లోకాన్ని, డబ్బుని, శరీరాన్ని, వ్యామోహాన్ని ప్రేమించేవారు కానీ యేసుక్రీస్తు వైపు చూచే హృదయం వారికి లేదు. అవును ప్రభువా, మా శరీరాలు మృతతుల్యంగా ఉన్నాయి, మాలో ఆరోగ్యం కొంచెమైనా లేదు. తండ్రి, మేము మీ వైపు చూస్తున్నాం, మీ పాదాల వైపు చూస్తున్నాం, మీ శిరస్సు వైపు చూస్తున్నాం, మీ చేతుల వైపు చూస్తున్నాం. మేకులు కొట్టబడిన చేతులు, ముళ్ళ కిరీటం ఉన్న తల, కాలు మీద కాలు, మేకు కొట్టబడిన కాళ్ళు, తుమ్మిన నీ శరీరం, రక్తసిక్తమైనటువంటి నీ శిలువ దేహాన్ని మేము చూస్తున్నాం. తండ్రి, మమ్మల్ని స్వస్థపరచండి, మమ్మల్ని బాగు చేయండి, మా ప్రార్థనలు ఫలింపు చేయండి. మేము ఇకనైనా మీ వైపు చూడగలిగిన శక్తిని, బలమును, ఆత్మను దయచేయండి ప్రభా. ఎంతకాలం ఈ లోకం భిక్షగాడు మీ సేవకుల వైపు చూడగానే కాళ్ళించో ఉన్నాయి. ఎంతో అడుగుకునే జీవితం మారిపోయి, భయంకరమైన జీవితం మారిపోయి, ఒక్క క్షణంలో జీవితం మారిపోయి. మేము సంవత్సరాలైంది మీ దగ్గరికి వచ్చాం, ఎన్నో సంవత్సరాలైంది మాలో మార్పు లేదు. మా హృదయం నీ వైపు తిరగటం లేదు, మా కళ్ళు నిన్ను చూడటం లేదు, లోకంలో మునిగిపోయి బ్రతుకుతున్నాం. అందుకే మా జీవితాల్లో నీ కార్యాలు చూడలేకపోతున్నాం. తండ్రి, ఈ దినాన్నైనా మా హృదయం మీ వైపు తిరిగి, మీ పాదాల వైపు తిరిగి, మీ కృపను భద్రపరచబడి మీ వైపు చూస్తూ మీతో కలిసి జీవించే కృప మాకందరికీ అనుగ్రహించమని ప్రార్థనలన్నీ ఫలింపచేయమని యేసు నామములో అడుగుతున్నాం. ఇలాగా మీరు ఇంటికాడ ఎక్కడ కాదు, ఇంటికి వెళ్ళి మోకరించగలిగి